నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి కాటన్ పట్టు శారీస్లో పింక్ కలర్. ఆల్ మెంబర్స్ ఇక్కడ కొంచెం డార్క్ అనిపిస్తుంది కానీ ఇది అంత డార్క్ పింక్ కాదండి, లైటే వస్తుంది, హాఫ్ లైట్ వస్తుంది మీకు ఇక్కడ కనిపించేదానికంటే. ఇది వచ్చేప్పటికి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చి మీకు ఈ టైప్ ఆఫ్ జరీ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఇదంతా జరీనే. మీకు ఇక్కడ కూడా వచ్చేప్పటికి థ్రెడ్ కాంబినేషన్ వస్తుంది మీకు. ఓకే, ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. దీని నెంబర్ వచ్చేప్పటికి 14. దీనికి నేను మ్యాచప్ చేసినటువంటి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇది గోల్డ్ అంటే బార్డర్లో మ్యాచ్ అవుతుందని ఈ బ్లౌజ్ మ్యాచప్ చేశాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చేప్పటికి రెడ్ కలర్. ఇక్కడ ఇంకొంచెం డార్క్ అనిపిస్తుందండి, లిటిల్ బిట్ ఆఫ్ లైట్ వస్తుంది ఇక్కడ కనిపించేదానికంటే. చాలామందికి రెడ్ కలర్ ఎక్కువ మంది అడుగుతారు. ఇదంతా వచ్చేప్పటికి మీకు జరీలో కనిపిస్తుంది కానీ ఇదంతా థ్రెడ్ వీవింగ్. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, థ్రెడ్ వీవింగ్. శారీ ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది. కొంచెం జరీ బేర్ చేయలేమనుకునే వాళ్ళు, సింపుల్గా కావాలి మాకు అనుకునే వాళ్ళు ఈ శారీ తీసుకోవచ్చు. థ్రెడ్ మంచి గ్రాండ్ లుక్ వస్తుంది రెడ్ కలర్ ఎవరికైనా. ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్, స్ట్రైప్ లైన్స్ వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. మీకు స్టార్టింగ్ ఆఫ్ ద శారీ మీకు ఎక్కడ ప్లెయిన్ కూడా రాదండి. స్టార్టింగ్ ఆఫ్ ద శారీ నుంచే మీకు వీవింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి, ఇది స్టార్టింగ్ ఆఫ్ ద శారీ, ఇది ఎండ్ ఆఫ్ ద శారీ. ఇది పళ్ళు పార్ట్, ఇది కట్ చెంగు. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఫుల్ హెవీ కనిపిస్తుంది మీకు, రిచ్ లుక్లో ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు. టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది. దీనికి మ్యాచప్ చేసినటువంటి బ్లౌజ్ గోల్డ్ కలర్, చక్కగా బార్డర్లో ఉన్నటువంటి గోల్డ్కి మ్యాచ్ అయిపోతుంది. కాటన్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నా కూడా ఎక్కువ డేస్ ఉండవండి, ఎందుకంటే కాటన్ శారీలో వచ్చేటువంటి ఫ్యాబ్రిక్ వేరు, బ్లౌజ్కి వచ్చేటువంటి ఫ్యాబ్రిక్ వేరు, అవి లాంగ్ టైం ఉండవు. ఇట్లాంటి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నారంటే చక్కగా మీకు లాంగ్ టైం ఉంటే వేరే బ్లౌజ్ శారీస్ పైన కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఇది వచ్చేప్పటికి పింక్ కలర్, చంద్రకాంతం కలర్ అంటాం కదా, నియర్ బై అలా ఉంది. ఇది వచ్చేప్పటికి థ్రెడ్ అండ్ జరీ కాంబినేషను. ఇది వచ్చేప్పటికి కడ్డీ బార్డర్ స్టైల్లో జరీ వచ్చి అగైన్ అందులోనే మీకు థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఫినిషింగ్. ఇది వచ్చేప్పటికి జరీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ జరీ వస్తుంది మీకు. ఇక్కడ బాడీలో వచ్చేప్పటికి మీకు మంచి నీట్, ఎలా అంటే ఇది మంగళగిరి కాటన్ లుక్లో ఉంది సారీ. ఈ టైప్ ఆఫ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది. పళ్ళు పాటు వచ్చేప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది. ఏదైతే మనకి బ్లాక్ కలర్లో మనకి వీవింగ్ ఉందో థ్రెడ్ వీవింగ్, అదంతా మనకి ఇక్కడ రిచ్ పళ్ళుగా ఇచ్చారు. రిమైనింగ్ శారీ అంతా ప్లెయిన్ ఉండి సింపుల్గా ఉంటుంది. ఓకే, బుటీస్ వచ్చాయండి, ఇట్లాగ బుటీస్ వచ్చి సింపుల్గా ఇచ్చారు. డీసెంట్ లుక్లో ఉంటుంది ఇట్లాంటి శారీస్. దీని నెంబర్ వచ్చేప్పటికి 31. ఓకే, దీనికి మ్యాచప్ చేసినటువంటి బ్లౌజ్ కూడా గోల్డ్ అయి ఉంటుంది, ఎందుకంటే బార్డర్లో ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ ఉన్న వాటన్నిటికీ గోల్డే మ్యాచప్ చేశాను. గోల్డ్ కలర్ బ్లౌజ్ బార్డర్లో హ్యాపీగా మ్యాచింగ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ గంగా జమున బార్డర్ శారీ. అగైన్ చూడండి, కంచి బార్డర్ స్టైల్లో ఉంది, గ్యాప్ బార్డర్ స్టైల్ ఆఫ్ శారీ. దీనికి కూడా నేను గోల్డ్ బ్లౌజే మ్యాచప్ చేశాను విత్ బార్డర్. ఓకే, అండ్ ఇది వచ్చేప్పటికి నెంబర్ 25. ప్రీవియస్వి కదండి, ఇవి నేను నెంబర్స్ కట్ చేసేసాను. ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి. 25 ఇది వచ్చేప్పటికి. ఇది వచ్చేప్పటికి దీనికి మ్యాచప్ చేసినట్టు బ్లౌజు. గంగా జమున బార్డర్ అంటే మీకు చాలామందికి ఐడియా ఉంటుంది, ఇలా ఉంటుంది, సంథింగ్ డిఫరెంట్గా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ శారీస్. ఇది కూడా మంగళగిరి కాటన్ స్టైల్లో ఉంది. వెరీ స్మాల్ బూటీస్ వచ్చాయి. ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, వెరీ స్మాల్ థ్రెడ్ బూటీస్ వచ్చాయి. అండ్ ఇది పళ్ళు వచ్చేప్పటికి స్ట్రైప్ లైన్స్ వస్తుంది. శారీ లుక్ చూడండి ఎంత రిచ్గా ఉందో. మెజంతాలో మంచి డార్క్ కాదు, రాణి పింక్లో కొద్దిగా లైట్. ఓకే, నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లోస్ వాంటెడ్ ఎక్కువ ఉంటుందండి. అగైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ విత్ ఫుల్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్.
ఇక్కడ చూడండి బోర్డర్లో వచ్చేప్పటికి మంచిగా మీకు జరీ ఇచ్చి అందులో అగైన్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. శారీ మొత్తం ఆల్ ఓవర్ మీకు ఇట్లాగా బూటీస్ వచ్చాయి, ఎంబ్రాయిడరీ వర్క్ బూటీస్ వచ్చాయి, వీవింగ్ బూటీస్ వచ్చాయి. సరే అండి, ఇది వచ్చేప్పటికి మెజెంతా పింక్ అంటే రెడ్ కలర్ కాంబినేషన్ కలిస్తే వచ్చండి. ఒక టైప్ ఆఫ్ మెరూన్ షేడ్ వచ్చింది. ఇది వచ్చేప్పటికి బోర్డర్ పార్ట్ కూడా చూడండి జరీ ఎంత మంచి షైనింగ్ ఉందో. ఓకే, ఇదంతా జరీ మీకు నెంబర్ వచ్చేప్పటికి 26. దీనికి మ్యాచప్ చేసిన బ్లౌజ్ కూడా గోల్డ్ ఇక్కడ జరీ ఉంది కదా, ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ మ్యాచప్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ బాడీల పార్ట్లో చూడండి శారీ ఆల్ ఓవర్ మీకు మంచి గోల్డెన్ జరీ బుటీస్ వచ్చాయి. అండ్ ఆ బుట్టి ఇన్సైడ్ మీకు ఇక్కడ థ్రెడ్ డాట్ ఇచ్చారు కదా, అదంతా థ్రెడ్ మీకు. ఓకే, ఫుల్ శారీ ఇలానే ఉంటుందండి మీకు. ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్. స్టార్టింగ్ ఆఫ్ ద శారీ నుంచే మీకు జరీ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇదిగోండి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మీకు బోత్ జరీతోనే స్టార్ట్ అయిపోతాయి. ఇదేమో కట్ చెంగు, ఇది వచ్చేప్పటికి బ్లౌజ్. టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ ఉంటుంది. నెంబర్ దగ్గర స్క్రీన్ షాట్ తీసుకోండి, నెంబర్ 26. స్క్రీన్ షాట్ తిప్పిన జస్ట్ నెంబర్ చెప్పినా కూడా ఓకే అండి. నెక్స్ట్ వన్ అగైన్ బ్యూటిఫుల్ రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్ విత్ గ్రీన్ బార్డర్, గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మీకు ఈ టైప్ ఆఫ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది. ఓకే, ఇది జరీ కాదండి, థ్రెడ్ వీవింగ్, గోల్డ్ థ్రెడ్ వీవింగ్. బాడీలో కూడా మనకి ఇక్కడ ఏవైతే హైలైట్ అయినాయో బార్డర్లో గ్రీన్ అండ్ గోల్డ్, అదే మనకి బుటీస్గా హైలైట్ చేశారు. దీనికి మ్యాచప్ చేసినటువంటి బ్లౌజ్ చూద్దాం. నెంబర్ వచ్చేప్పటికి 7. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, గ్రీన్ కలర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మ్యాచప్ అవుతుంది చూడండి, ఈ డిజైన్లో మ్యాచప్ అవుతుంది. ఇది ఇక్కడ మ్యాచప్ చేశాను. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ సారీ వచ్చేప్పటికి బ్రిక్ మిక్సింగ్ మెరూన్ అండి. ఇది వచ్చేప్పటికి ఇటుకిరాయి రంగు అంటాం కదా, ఆ కలర్. బార్డర్లో వచ్చేప్పటికి మెరూన్ వచ్చింది, మెరూన్ వచ్చి ఇట్లాగా జరీ వచ్చింది. ఇక్కడ బాడీలో వచ్చేప్పటికి ఈ టైప్ ఆఫ్ గోల్డెన్ బుటీస్ వచ్చాయి జరీతోటి. చూడండి శారీ మంచి షైనింగ్ ఉంది. బార్డర్ అనేది బుటీస్ కూడా చూడండి, ఇది మంచి రిచ్ లుక్ వస్తుంది, ఎందుకంటే మీకు ఫుల్ ఆఫ్ జరీ వచ్చింది చూడండి. ఇది వచ్చేప్పుడు పళ్ళు పార్ట్. శారీ స్టార్టింగ్ నుంచే మీకు ఇట్లాగా జరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. మంచి గ్రాండ్ లుక్ వస్తుంది ఈ శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో. ఫుల్ జరీ వచ్చింది కాబట్టి. ఓకే, పిక్ ఎనీ శారీ 500 ప్లస్ షిప్పింగ్ అడిషనల్. ఈ శారీస్కి ఏంటంటే మనం ఫ్రీ బ్లౌజెస్ ఇస్తున్నాం, ప్రైస్ కూడా తగ్గించామండి. ఎందుకంటే వన్ మోర్ టైం చెప్తున్నాను, చాలామంది పార్సల్స్ హోల్డ్లో ఉన్నాయండి. పట్టు బిట్స్ కానీ దుప్పట్టాస్ ఇట్లాగా చాలామంది హోల్డ్లో పెట్టుకుని ఉన్నారు. నేనైతే 22 నుంచి అవైలబుల్ ఉన్నానండి, ఒక 10 to 15 days బిలో టైంలో. మీకు కావాల్సిన వాళ్ళు హోల్డ్లో ఉన్న ఎవరైనా కావాలంటే షిప్పింగ్ పే చేసేసి డిస్పాచ్ చేయించేసుకోండి. లేదంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 15 days అగైన్ మీకు డిస్పాచెస్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేప్పుడు దీనికి ఈ బ్లౌజ్ మ్యాచప్ చేశాను, ఇక్కడ బార్డర్లో మ్యాచ్ అవుతుందని. ఎవరికి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ప్రైస్ వచ్చేప్పుడు జస్ట్ 500 ప్లస్ షిప్పింగ్ అడిషనల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.